పాలక్ పనీర్ వాసన వివాదంలో ఇండియన్ కపుల్ ఆదిత్య ప్రకాష్ ఊర్మి భట్టాచార్య అమెరికా కోర్టులో 1.8 కోట్ల నష్టపరిహారం గెలుచుకున్నారు. 2024లో కోలరాడో యూనివర్సిటీ ఆంథ్రోపాలజీ డిపార్ట్మెంట్లో మైక్రోవేవ్ లో తన పాలక్ పనీర్ భోజనాన్ని వేడి చేసి తినేందుకు ఆదిత్య ప్రయత్నించాడు. ఆ సమయంలో ఓ మహిళా సిబ్బంది అతని వద్దకు వచ్చింది. మైక్రోవేవ్ లో పాలక్ పనీర్ వేడి చేస్తుంటే వాసన వస్తుందని ఫిర్యాదు చేసింది. పాలక్ పనీర్ ను వేడి చేసేందుకు మైక్రోవేవ్ ను ఉపయోగించవద్దని సూచించింది. ఆమెకు మద్దతుగా పలువురు ప్రొఫెసర్లు సైతం నిలిచారు. ఇది చిలికి గాలివాన్లా మారింది. పాలక్ పనీర్ వివాదం తర్వాత ప్రకాష్ ను మీటింగ్స్ పేరుతో వేధిస్తున్నారు. అదే యూనివర్సిటీలో అసిస్టెంట్ టీచింగ్ స్టాఫ్ లో విధులు నిర్వహిస్తున్న అతని భార్య ఊర్మి భట్టాచార్యను వివరణ ఇవ్వకుండానే విధుల నుంచి తొలగించారు. విద్యార్థులు తమ పీహెచ్డీలో భాగంగా పొందే మాస్టర్స్ డిగ్రీలను ఇవ్వకుండా యూనివర్సిటీ నిరాకరించింది. దీంతో ప్రకాష్ ఊర్మి భట్టాచార్యులు కోలరాడో జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.